డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. Good morning, sir. Good morning, sir. Yeah, good morning. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్? క్లియరా గైస్? లాస్ట్ క్లాసెస్ లో ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఓకే, సో స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా, డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. బిల్ ఆఫ్ మెటీరియల్ అని మనం చెప్పుకుంటాం. సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? చెప్పండి గైస్. ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ Production of చిన్న చిన్న అంటే పార్ట్స్ తీసుకొని వచ్చి ఒక చోట అసెంబుల్ చేయడం సార్. లైక్ బైక్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్. ఓకే, ఒక షర్టు తయారు చేయాలంటే ఏం కావాలి? రా మెటీరియల్, క్లాత్, థ్రెడ్, క్లాత్, థ్రెడ్, ఇంకా బటన్స్. బటన్స్. ఓకే, ఒక షర్టు తయారు చేయాలంటే క్లాత్, థ్రెడ్, బటన్స్ అయితే వాటిని రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, ఒక ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తాం. ఓకే, ఒక డెస్క్ టాప్ తయారు చేయాలంటే, ఒక కంప్యూటర్ డెస్క్ టాప్ అంటే సిపియు, కంప్యూటర్, అలా ఇవన్నీ కూడా తయారు చేయాలంటే ఏం కావాలి? రా మెటీరియల్ ఏమేం కావాలి ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే? motherboard, processor, hard disk, ప్రాసెసర్, హార్డ్ డిస్క్, ఇంకా RAM, ర్యామ్, కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు, గ్రాఫిక్ కార్డ్, ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఓకే, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా మీరు ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తారు. ల్యాప్టాప్స్ కంపెనీ కానీ, మొబైల్స్ కంపెనీ కానీ, బట్టల కంపెనీ కానీ, ఓకేనా, మెడిసిన్ కంపెనీ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఇవన్నీ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. కార్ల కంపెనీ కానీ, ఓకే, లారీల కంపెనీ కానీ, ట్రక్కుల కంపెనీ కానీ, బస్సుల కంపెనీ కానీ, ఏదైనా కానివ్వండి, వాటికి రిలేటెడ్ రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా ఎలా మార్చాలి. సో వాటితో పాటు మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ అవసరం ఉంటే దాన్ని మనం జనరేట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్వాంటిటీని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ ద్వారా మనం వాటిని చెక్ చేయడం జరుగుతుంది. సో మనం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తాం, అదర్ స్టేట్ కి సేల్ చేస్తాం, వేరే కంట్రీ కూడా సేల్ చేస్తాం, ఓకేనా, బ్రాంచెస్ పర్పస్ కోసం కూడా సేల్ చేస్తాం.
సో వీటిలో కూడా శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, బ్రాంచ్ అకౌంటింగ్ ఉంటాయి. ఓకే. ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. అమౌంట్ రిజర్వ్‌లో పెట్టుకోవడం కూడా ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఈ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌లో మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్‌లో మనం చూస్తాం. సో దీంట్లో కొన్ని సెటప్స్ కూడా ఉంటాయి. డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా క్వాంటిటీ జనరేట్ అవ్వడానికి సెటప్ కూడా చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఫస్ట్ మెటీరియల్‌లో మీరు చూసుంటారు. మాన్యువల్‌గా మనమే ఇచ్చేది ఆటోమేటిక్. ఇక్కడ అలా ఉండదు. జస్ట్ మనం సెటప్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే క్వాంటిటీ తీసేసుకుంటుంది. ఎలా సెటప్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓపెన్ చేయండి. ఇది లాస్ట్ కంప బిగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్. అడిగి 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఎస్. బిల్ వైజ్ నో. ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్ పెట్టండి. జిఎస్టీ ఎస్ పెట్టండి. మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. 37 ASDF 9874 A1Z 5. కంట్రోల్ ఏ. ఓచర్స్ రిసిప్ట్ అక్టోబర్ మంత్ తీసుకున్నారు 110. ఆల్ట్ సి. ప్రవీణ్, సంజయ్, హర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ నాది. ముగ్గురు కలిపితే కనుక ఈక్విటీ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ 25 lakhs. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ మీ స్క్రీన్ ఆగిపోయింది సార్ నాకు. మిగతా వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వు. ఎస్డి గోడౌన్. డిపాజిట్ అసెట్స్ 1,75,000. సో రెండు చెక్ ఉన్నాయి కాబట్టి రెండు ఒకటేసారి తీసుకుంటాను. మళ్ళీ డెబిట్ చేస్తుంది. ఆల్ట్ సి. ఎస్డి టెలిఫోన్. డిపాజిట్ అసెట్స్ 6,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సింగిల్ అని తీసుకోవచ్చు, రెండు కలిపి అని తీసుకోండి. ఎందుకంటే రెండు చెక్ ద్వారా ఉన్నాయి కాబట్టి. నెలకు ఒకసారి డేట్ మార్చండి. నెక్స్ట్ అసెట్స్ పేమెంట్. ఆల్ట్ సి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్. ఫిక్స్డ్ అసెట్స్ 40,000. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. ఫిక్స్డ్ అసెట్ 30,000. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000. కంప్యూటర్ 40,000. అసెంబ్లింగ్ టేబుల్స్ 50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్
50,000. So HDFC Bank, control A. Next, withdraw. Contra. Total 50,000. Petty cash. Cash. ఎలా తీసుకుందాం? నెక్స్ట్ పర్చేస్. Alt C. Ultratech Computers. Sundry Creditors. 37 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేస్, పర్చేస్ అకౌంట్స్. Alt C. హార్డ్ డిస్క్. Alt C. రా మెటీరియల్. F12 లో కేటగిరీ నో పెట్టేస్తాం. డిస్టర్బ్ చేయకండి. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 18. 100, 2,300. Alt C. Monitor. $110, 3,500. ప్రాసెసర్ అతను 3,500. ప్రాసెసర్ P4. $55,700. 10,85,000కి మనము అల్ట్రాటెక్ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ 400 ఉంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ బయటికి కనిపించకూడదు, ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే కలిపి రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? Alt C. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్. అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. అప్రాప్రియేట్ బై వాల్యూ. ఓకే, అంటే అలా తీసుకోవడం వల్ల మనకు అమౌంట్ సపరేట్ గా కనిపించదు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఏజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఏజిఎస్టి. 12,80,700. 12,80,700. ఓకే, నెక్స్ట్ Resilient systems. Sundry Creditors. 37. Keyboard.
110, 200. Mouse. So 4 lakhs 21 6 not 612. Next, gas withdraw 50,000. Next, land F7 4 lakhs 50,000. Mansur sundry creditors. ఇలా గైస్. సో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. $14,42,750. ఇక్కడ చూడండి క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ ఇక్కడ కనిపించట్లేదు, ఇంక్లూడింగ్ పర్చేజ్ లోనే యాడ్ అయింది. ఎస్కేప్ డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ఎఫ్ చూడండి, సపరేట్ గా వాల్యూ కనిపించట్లేదు. 14,42,750 కనపడుతుంది. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1, F12 కాన్ఫిగరేషన్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డిస్ప్లేలోకి వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. లెడ్జర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, జర్నల్లో ఒకటి ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో ఒకటి ఉంది. సో స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, లెడ్జర్స్ గ్రూప్స్, ఓజర్ టైప్స్. ఇన్వెంటరీ బుక్స్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, నవంబర్ 1/11 నవంబర్ మంత్ చూడండి, స్టాఫ్ శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000, ఎలక్ట్రిసిటీ బిల్ 400, కన్వేయన్స్ బిల్ 8,000, రెంట్ 15,000, స్టేషనరీ ఎక్స్పెన్స్ 2,400, petty cash. నెక్స్ట్ కాంట్రా,
40,000 petty cash. ఇలా ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ అతను, ఇలా 2 రకాల ప్రొడక్ట్స్ ని మనం తయారు చేస్తున్నాం, అంటే ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తున్నాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఒక కంప్యూటర్ P4 తయారవ్వాలన్నా, కంప్యూటర్ అతను తయారవ్వాలన్నా వాటికి అవసరమైన రా మెటీరియల్ ఏంటి? మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్. ఇవన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఆ తయారవ్వాలంటే ఫస్ట్ దీన్ని సెటప్ చేసుకోవాలి. సో దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. క్రియేట్ స్టాక్ ఐటమ్, కంప్యూటర్ P4, కంట్రోల్ C కాపీ, ఆల్ట్ C, ఫినిష్డ్ గుడ్స్, నెంబర్స్. F12కి వెళ్ళండి. F12కి వెళ్ళి ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్స్, దీన్ని వేసి పెట్టాలి. అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, సెట్ కాంపోనెంట్స్ BOM అనేసి. ఎస్, కంట్రోల్ V పేస్ట్, యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1. ఓకే, ఇక్కడ చూడండి, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇది ఫస్ట్ సెటప్ చేస్తున్నాం. HSN నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. ట్యాక్స్ 18% ఇవ్వండి. ఇప్పుడు కంప్యూటర్ P4 తయారు చేశాం. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్, కంట్రోల్ C, ఫినిష్డ్ గుడ్స్, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ని తయారు చేస్తాం. తర్వాత వచ్చే టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పండి. స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. అదర్ వచ్చేస్ మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడికి 16th కంప్లీట్ అయిపోయింది, 12th కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 13కి రండి, అసెంబుల్ 20 కంప్యూటర్ P4. ఓకే, సో అదర్ వచ్చేస్ లెవెల్ కంప్యూటర్ P4 సెలెక్ట్ చేయండి. చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ P4 సెలెక్ట్ చేశారో ఆటోమేటిక్గా మానిటర్ ఇవన్నీ వచ్చేసాయి. 20 కావాలంట అంటారు. క్వాంటిటీ రేట్ అవే తీసుకున్నాయి చూడండి. అంటే ఫస్ట్ మెటీరియల్ ఇలా తీసుకున్నాయా? తీసుకోలేదు, మాన్యువల్ గా మనమే ఇచ్చాం. ఇప్పుడు జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే ఆటోమేటిక్ గా రేటు క్వాంటిటీ పడిపోతుంది. ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఖర్చులు జరుగుతాయి. వేజెస్, లేబర్స్ డబ్బులు ఇవ్వాలి కదా, పని చేసే వచ్చేకి 30,000 సేమ్. అలా అసెంబ్లీ ఉన్నప్పుడు అలా చేయాలి. పేమెంట్, వేజెస్ 30,000 మళ్ళీ డెబిట్ చేయాలి. అల్ట్రాటెక్ 5,28,800. హెచ్ఎస్ బ్యాంక్ ఇలా ఎంటర్ చేయాలి. ఫిఫ్టీన్త్ సేల్స్, అల్ట్రాటెక్ కంప్యూటర్స్, సేల్స్, సేల్స్ అకౌంట్స్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేయండి.
కంప్యూటర్ P4 క్వాంటిటీ జనరేట్ అయిందా 10 రేటు 24,500. సో 2,89,100 2,89,100. ఓకే, మీరు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. డే బుక్ లో వెళ్తే నవంబర్ మంత్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. సో 51,822. వచ్చిందా 51,822. ఇంకా రిపోర్ట్స్ అన్ని కామన్. ఇంకా ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 ఇలా జనరేట్ అవుతుంది. ఇలా మంత్లీ తీసుకుంటూ వెళ్ళాలి. డిసెంబర్ అసెంబుల్ ఉన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. డిసెంబర్లో చూడండి 21 అసెంబుల్ 10 కంప్యూటర్ అతలాన్. అదర్ వోచర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ అతలాన్ 10 వేజెస్ 15,000 కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ చూడండి మహారాష్ట్ర 27 టూన్స్ యానిమేషన్. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కరెంట్ అసెట్స్ పేమెంట్లు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 26 అసెంబుల్ అన్నాడు. కంప్యూటర్ P4 సపరేట్ తీసుకోండి, కంప్యూటర్ అతలాన్ సపరేట్గా తీసుకోండి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి ఇక్కడ. రిమైనింగ్ చూడండి జనవరి స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం, అన్సెక్యూర్డ్ లోన్స్. F6 ఆల్ట్ C స్మిత్ అండ్ బ్రదర్స్ లోన్స్ అండ్ లైబిలిటీ 75,000. HDFC బ్యాంక్ కంట్రోల్ A. సో తర్వాత బ్రాంచ్ పర్పస్ కోసం అంటే సెకండ్ బ్రాంచ్ కోసం వాళ్ళు కొన్ని అసెట్స్ కొన్నారు. బ్రాంచ్ ఆఫీస్ F7 లో ఎంటర్ చేయాలి. ఆల్ట్ C బిల్డింగ్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఆల్ట్ C ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 20,000. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ కంప్యూటర్ బ్రాంచ్ సెల్ ఫోన్ బ్రాంచ్ బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా తీసుకోవాలి. అన్ని బ్రాంచ్ కోసం కొన్నిటివి. సేవ్. నెక్స్ట్ 39 సో F7 బ్రాంచ్ ఆఫీస్ 75,000. HDFC బ్యాంక్
save. Next, sold to Akron Clothing Ltd, Singapore. Sales export. Create currency dollar. Rate of exchange 45. Akron Clothing. Sundry debtors. Sales export. Sales accounts. Sales branch. Sales accounts. సేల్స్ ఐజిఎస్టి ఫర్దర్ వస్తాయి, అందుకోసం ముందే చేస్తున్నా. తర్వాత ఇక్కడ కాన్క్రీట్ ప్యాకింగ్ సర్వీసెస్, సన్రీ డెప్టార్స్ అన్రిజిస్టర్డ్. ఓకే. ఓచర్స్ సేల్స్ అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ సేల్స్ ఎక్స్పోర్ట్ కంప్యూటర్ P4 $15 చూడండి ఇక్కడ 3,37,500 3,37,500 7,500. దీనికి ట్యాక్స్ ఏమి ఉండదమ్మా, సింగపూర్ కదా, అక్కడ ఎలాంటి ట్యాక్స్ ఉన్నా మనకు తెలియదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ సేల్స్ బ్రాంచ్ కాన్క్రీట్ ప్యాకింగ్ సర్వీసెస్ సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ P4 28,000 కంప్యూటర్ అతలాన్ ఇలా ఎంటర్ చేసుకోవాలి బ్రాంచ్. ఇంకా మీకు అసెంబుల్ తెలుసు ఎలా ఛానల్. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి 52 రిసిప్ట్ $7,500 డెబిట్ బ్యాంక్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ $50 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వెనక ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసారంటే వాటిని సరి చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కౌంట్స్ వస్తే F11లో వేసి పెట్టాలి ఆప్షన్ 15%, అది మీకు తెలుసు ఆల్రెడీ. ఇన్వెస్ట్మెంట్స్ 60, $4 lakhs. మార్చ్ చూడండి, గుజరాత్ స్టైలిష్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తాం. సన్రీ డెప్టర్స్ గుజరాత్ 24 సేల్స్ ఐజిఎస్టి కంప్యూటర్ P4 5
28,500. Computer Atlan 8, 25,500. IGST, duties and taxes, IGST. Next, Stylex Trading Corporation returned one computer Atlan as it was not according to the specifications. Okay, so like other vouchers, credit note తీసుకోవాలి. Credit note. Okay, Stylex. కంప్యూటర్ అట్లా అమౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంటారు. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లో వచ్చిన ప్రాఫిట్ ని ఒక 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. F7. ట్యాక్స్ వచ్చింది, కంట్రోల్ N 508,872.24 ఇంటూ 20/100. ఓకే, టోటల్ వచ్చిన ప్రాఫిట్ ని 0 చేసేయాలి. సో ఇప్పుడు జనరల్ రిజర్వ్ లో 20% పెట్టుకోవాలి. రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ ఎంత ఇక్కడ 101,774.448. ఈక్విటీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ ని 0 చేసి 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి, రిమైనింగ్ క్యాపిటల్ కలిపాలి. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, ప్రొడక్షన్ కంపెనీలో మీరు చేయవలసిన వర్క్. సో దీన్ని కూడా మనం స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది వాల్యూ 45,83,000 ఉంది. సో దీన్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా 1,426 ఇంటూ 2 కంపెనీస్. స్ప్లిట్ అయిపోయింది. మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి, ఆల్టర్ డి. మిగతా వాటిని ఫీల్డ్ ఆల్టర్ చేసుకోవాలి. ఏది ఏ ఇయర్ అనేసి ఇక్కడ ఇప్పుడు 25 లో ఉన్నాం కాబట్టి 25, 26. ఇది వచ్చేసి 26, 27. సో నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. లాస్ట్ వచ్చేసి నవంబర్ వచ్చేసి పాత కంపెనీ. ఇప్పుడు కొత్త కంపెనీకి బ్యాలెన్స్ షీట్లకి టోటల్ వాల్యూ వచ్చిందో లేదు చూడండి. టోటల్ 45,83,000 వచ్చేసింది. సరే, జీరో బ్యాలెన్స్ చేసేయాలి, నాకేం అవసరం లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. మొత్తం జీరో, ఓన్లీ లెడ్జెస్ మాత్రమే వచ్చింటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటారు. ఇది మా ఫుల్ లెంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ప్రొడక్షన్ కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఒక్కసారి సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సినప్పుడల్లా క్వాంటిటీ జనరేట్ చేసుకోవడం, సేల్ చేయడం జరుగుతుంది మార్కెట్ లో. దీన్నే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉపయోగిస్తాం, సేల్స్ పర్చేస్ డిపార్ట్మెంట్ లో ఉపయోగిస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఎనీవన్? అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో?
ఓకే గైస్, బాయ్. అది చేసేయండి.